దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 122వ అధ్యాయము 1వ వచనము. యెహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. అవును దైవజనమా, ఎందుకు దావీదు సంతోషించున్నాడంటే అన్ని సన్నిధానంలో మాత్రమే సంతోషం ఉన్నది, అక్కడ మాత్రమే సంతోషం ఉన్నది. అక్కడ మాత్రమే దావీదునకు ఏదైతే కావాలో, తన వ్యక్తిగత జీవితమునకు, తన కుటుంబమునకు, తన తరములకు ఏదైతే కావాలో ఆ నిత్య ఆశీర్వాదములు మందిరంలో ఉండడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు మందిరంకి వెళదామా, ఎప్పుడు సమృద్ధిలో నుంచి నాకు తరమునకు కావాల్సిన తీసుకొని వస్తామా, నా ఆత్మీయ జీవితమునకు కావాల్సినటువంటి తీసుకొని వస్తామా, ఎప్పుడు నన్ను నేను ఆయన ఆలయంలో కనపరుచుకోవాలి అని దావీదు ప్రాణం ఎంత తృష్ణగా ఉంటా ఉన్నది అన్నట్టు. నిత్యము మందిరంపై అనుకున్న మక్కువ అసలు విస్తారమైనదండి. అది మన మాటల్లో వర్ణించలేనటువంటిది. అంత ప్రేమ మందిరం పైన దావీదు చూపించడం జరుగుతూ ఉంది. ఆయన ఆలయంలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు, దేవుడు ఉన్నాడు ఆలయంలో. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 7వ అధ్యాయం 14-15 వచనంలో ఉంటుంది. 15వ వచనంలో నేను నివాసం చేసుకున్న, నేను ఏర్పరచుకున్న స్థలము అది, దేవుడి నివాసి అయినటువంటి స్థలము అని యోవేలు గ్రంథంలో చివరి వచనంలో ఉంటుంది. చివరి అధ్యాయం చివరి వచనంలో ఆయన ఉండేటువంటి స్థలము ఏది అంటే ఆయన ఆలయము. అందుకే దావీదు చాలా ప్రయాసపడతా ఉన్నాడు, సంతోషపడతా ఉన్నాడు, ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళదామా అని. ఆయన అక్కడ ఉంటాడు. ఆయన బలము, ఆయన ప్రభావము, ఆయన పరిశుద్ధ సన్నిధి ఆయన ఆలయంలో ఉంటుంది. ఆయన బలమును చూడడానికి, ఆయన ప్రభావమును కనుగొనడానికి, పట్టుకొనడానికి దావీదు తాపత్రయపడతా ఉన్నాడు. మరి నీవు తాపత్రయపడతా ఉన్నావా ప్రియకుమారి, ప్రియకుమారుడా? ఆయన ఆలయమునకు వెలుదమని ఎవరైనా నీతో అనినప్పుడు నువ్వు సంతోషిస్తూ ఉన్నావా, ఆనందిస్తూ ఉన్నావా? లేక అయ్యో ఎందుకు వీళ్ళు చెప్తా ఉన్నారు, నాకు పలానా దిక్కుపోతే సంతోషం ఉంది కదా, పలానా ఫంక్షన్కి వెళ్తే నాకు సంతోషం ఉంది కదా అన్న ఆలోచన మనం ఉంటున్నామా? చూడండి దైవజనమా, ఈ లోకంలో ఏది మనం పొందుకున్నా కూడా తాత్కాలికం మాత్రమే, ఆ క్షణం వరకు మాత్రమే. దాని తర్వాత దాని పర్యవసానమును మనం అనుభవించక తప్పదు. ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి కార్యములన్నీ కూడా వ్యర్థమే అని సొలొమోను మహారాజు చెప్పడం. ఆయన సర్వం అనుభవించాడు, మహాజ్ఞాని. ఆయనే చెప్తున్న మాట ఏంటంటే సూర్యుని కింద జరిగే ప్రతీది కూడా వ్యర్థమే. ఏది యోగ్యమైనది అంటే, ఏది ఖ్యాతి గలదంటే దేవుని యందు భయము భక్తి కలిగి అన్ని సన్నిధానములు నడుచుటే అని సర్వజ్ఞాని అటువంటి సొలొమోను చెప్పడం జరిగింది. ఈరోజు నేను కూడా అదే మాట అంటా ఉన్నాను. లోకంలో మనం ఎంత చేసినా కూడా, ఎంత విందులో పాలు పొందినా, శుభ కార్యక్రమంలో పాలు పొందినా ఆ క్షణం వరకే. మరుసటి క్షణమున ఎవరికి ఏమి సంభవిస్తుందో ఏ ఒక్కరోడు గ్రహించలేరు. మన కాలగతులన్నీ కూడా మన వశంలో లేవు, కానీ దేవుని వశంలో ఉన్నవి. అది దావీదు ఇంకో మాట కూడా అంటాడు, దేవుని ఆలయంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన ఒక జీవితం నువ్వు జీవించాలని ఆశపడినట్లయితే, నీవు నీ కుటుంబం ఆశీర్వాద కారణంగా నువ్వు బ్రతకాలి అంటే, నీ కుటుంబ సమస్యలు, శోధనలు, వేదనలు, బాధలకి జవాబు రావాలి అంటే, దీని యొక్క బలమును, ప్రభావమును నీవు నీ కుటుంబం అనుభవించాలి అంటే నువ్వు ఆయన మందిరానికి వెళ్ళాల్సిందే. నువ్వు పోగొట్టుకునే రాబట్టుకోవాలి అంటే కూడా అది ఏ గమ్యస్థానము. ఈరోజు ప్రియబిడ్డ, వేగిరంగా నువ్వు లేచి ఉన్నావేమో అనపాసనకి వెళ్ళడానికి. ఇదిగో ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు ఈరోజు మందిరంలో. ఈరోజు నీతో మాట్లాడబోతా ఉన్నాడు మందిరంలో. నీ జీవితాన్ని మార్చేసేటువంటి దినము ఈ దినమే కనుక ఇదిగో నేను కూడా నీతో చెప్తా ఉన్నాను. ఈరోజు మనందరం కలిసి దీనికి మందిరానికి వెళదాము అని మీతో చెప్తున్నప్పుడు నాకు సంతోషం చాలా వేస్తుంది. మీకు కూడా సంతోషం ఉన్నట్లయితే ప్రభుకు ఆశీర్వాదములు మీరు పొందుకున్నారు. ఆమేన్. దేవుడికి వాక్యము మనకు హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రార్థనలో మనం ముందుకు సాగుదాం. దేవానికి స్తోత్రము తండ్రి. ఈరోజు దేవునికి వాగ్దానం మనకు శుభ కార్యక్రమంలో తండ్రి చక్కని మాట మాకు బోధించారయ్యా. అవును తండ్రి, నీకు మందిరముకు వెళితేనే మాకు సంతోషము, సమాధానము.
నెమ్మది, దీవెన, ఆశీర్వాదం, అభివృద్ధి అయి ఉంటుంది ప్రభా. ప్రత్యేకంగా నా తండ్రి మాకు ఆత్మీయ పురోగతి పెరుగుతుంది ప్రభా. నీతో అన్యోన్యమైన సహవాసం నడిపించబడతాము కనుక ఇక వాక్కు మా అందరి జీవితాల ఫలం అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్నవారు జ్ఞాపకం చేసుకుని బాగు చేయండి, విడిపించండి, స్వస్థపరచాల్సింది కావాల్సి. ఆర్థిక సంక్షోభాలతో ఉన్నవారు జ్ఞాపకం చేసుకుని విడిపించండి, కావాల్సిన సహాయం అందించండి ప్రభా. ఎక్కడి నుంచి మాకు సహాయం వస్తుందంటే ప్రభా, నీ యొద్ద నుంచి మాకు సహాయం వస్తుంది. ఒక సహాయం మేము పొందుకోవాలంటే నీ ఆలయంలో మేము చేర్చబడాలి ప్రభా. నేను ఆశ్రయించాలి ప్రభా. నేను ఆశ్రయిస్తే మేము బ్రతుకుతాము కనుక నా తండ్రి. ఎవరైతే ప్రభా ఈరోజు నీ కాలానికి వచ్చి నేను ఆశ్రయిస్తుంటున్నా ప్రభా, వాళ్ళని మీరు దర్శించండి, వాళ్ళ జీవితంలో బ్రతుకుని ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందములయ్యా. ప్రత్యేకంగా నా తనకి వందములయ్యా. రక్షణ నడిపించండి అయ్యా. విశ్వాసం లేదు, విశ్వాసాలు బలపరచండి ప్రభా. నీకే వందములయ్యా. బర్త్డేలు, మ్యారేజ్ జరుపుకున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని చేసిన ప్రతి మేలుని బట్టి నా తని ఇచ్చిన ప్రతి ఆయుష్ని బట్టి ఆయురారోగ్యం ఉంటున్నారు. మరి నీకు ఎప్పుడు కూడా నాతో కృతపూర్వక జీవించడానికి సహాయం దయచేసి మీరే మహిమ పొందాల్సింది ఆరోపిస్తుంది. సమస్తాన్ని హస్తాలకి అప్పచెప్పుకుంటూ తన కోర్టు కేసులు ఇంకెవరున్నట్టు తను వాటిని తొలగించండి, విడుదలను విముక్తిని పుట్టించండి, తను కలిగింప చేయండి ప్రభు. నీకు వందలు. ఆత్మకార్యం మీరే జరిగించి మీరే మహిమ పొందాల్సింది ఆరోపిస్తుంది. అందరినీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వెళ్ళి కొంచెం నమ్మకరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరందరూ దీవించి ఆశీర్వదించను గాక. ఈ యొక్క వాగ్దానం మీకు అందరికీ మేలుకరంగా ప్రయోజనకరమైనట్లయితే ఈ యొక్క వాగ్దానంలో మీ తోటి వారికి అందరికీ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రభు యొక్క నామ మహింపరచారు.